హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది నేను తరచుగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెబుతూ ఉంటా. ఎందుకంటే ఆయన సాధారణ రాజకీయ నాయకుల్లాగా చేసే వ్యక్తి కాదు. ఒక మాట ఇస్తే 100 సార్లు ఆలోచిస్తారు. ఇచ్చిన తర్వాత 100 సార్లు ఆ మాటని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సో అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సముద్రపు కోత అంశానికి సంబంధించి కిరణ్ టీవీ సమక్షంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, మీరు చూడొచ్చు ఈ విజువల్లో చూడండి. ఈయన మత్స్యకారుడు. ఆయన్ని తర్వాత రెల్లి కులస్తుల్ని, తర్వాత దళిత కులస్తుల్ని, వీళ్ళందరూ, ఈయన కూడా మత్స్యకారుడు. వీళ్ళందరినీ కూడా కిరణ్ టీవీలో వీళ్ళు మాట్లాడిన అంశాలు చూసి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కలుద్దామని కబురు పెట్టారు. కబురు పెట్టినప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళటం జరిగింది. నన్ను కూడా మీరు విజువల్లో చూడొచ్చు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో చర్చిస్తున్నారు. ఈ సమస్య గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉప్పాడ సముద్రపు కోత అంశానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొద్దాం అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడారు. ప్రాతిపదికన చేయాలి. ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోత గురవుతుంది. ప్రత్యేకంగా నాతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కిరణ్ గారు మీరందరూ కూర్చొని మీరు ఒక స్టడీ చేయండి. ఎట్లా ప్రపంచంలో ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ సమస్యకి ఎట్లా పరిష్కారం కనుగొనాలి అనే అంశాలను కొంత రీసెర్చ్ చేసి దీని మీద చేద్దాము. ఖచ్చితంగా ఈ సమస్యకు గతంలో ఎవరు చేయలేకపోయారు, కానీ నేను చేస్తానని నమ్మకం ఉందని చెప్పేసి ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన మేరకు ఇవాళ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. ఇది ఇవాళ ఉన్న సమస్య కాదండి. కిరణ్ టీవీ సమక్షంలో ఇచ్చిన మాట అంటే అది అసలుకి ఇప్పుడే సమస్య వచ్చింది, ఇప్పుడే చేశారని నా ఉద్దేశం కాదు. కిరణ్ టీవీ సమక్షంలో కూడా దాన్ని చెప్పారు అని అంటున్నాను. సో అదే సమయంలో ఇది శాశ్వత పరిష్కారం అంటే శతాబ్దాలుగా ఉంది ఈ సమస్య. దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దాలుగా ఉంది. సో 1907లోనే ట్రావెలర్స్ బంగ్లా, అప్పటి బ్రిటిష్ హయాంలో ట్రావెలర్స్ బంగ్లా ఉండేది అక్కడ. ఆ ట్రావెలర్స్ బంగ్లాను కూడా సముద్రం మింగేసింది. అట్లా చూసుకుంటూ పోతానండి కొన్ని వందల ఇళ్ళు సముద్రం మింగేసింది. ఆ సముద్రపు కోతకు కొట్టుకుపోతూనే ఉన్నాయి. సో సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. సముద్రపు కోత అంటే ఏంటి? సముద్రం ఆటుపోట్లు వచ్చినప్పుడు కొంచెం 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 ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా గ్రామాన్ని మింగేసిన పరిస్థితి. నేను పిఠాపురం వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడాను. ఎప్పటి వరకు అండి ఇది అసలుకి ఎంత దూరం వచ్చి ఉంటుందంటే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చేసి ఉంటుందండి ముందుకి. మా పూర్వీకుల నుంచి చూస్తే ఇక్కడ చాలా గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఉండేవండి ఇక్కడ. సో ఇప్పుడు ఆ గ్రామాలన్నీ కొట్టుకుపోయి చివరికి ఇక్కడికి వచ్చేసిందండి. ఉప్పాడ అంటే ఉప్పెన సినిమా కూడా అక్కడే చిత్రీకరించారు. దానికి సంబంధించిన కథానాయకుడు ఇల్లు అక్కడ ఉండిందనమాట. అది ఎక్కడుంది చూపించండి అంటే అది కూడా కొట్టుకుపోయిందండి ఈ మధ్య కాలంలో. పక్కన హౌస్ కట్టి ఉప్పెన సినిమాలో ఆ షూటింగ్ తీసుకున్నారు. అది ఆ కాస్త పోయిన తర్వాత మించుగా 400 ఇళ్ళు సముద్రంలో కలిసి కేవలం ఒక సంవత్సరంలోనే, సినిమా తీసిన సంవత్సరంలోనే ఆ ఇల్లు కొట్టుకుపోయింది. సో ఈ రకంగా అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకా ఎన్ని ఇళ్ళు పోతాయో. ఒక ఇల్లు పోతే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం అండి. ఒక ఇల్లు పోతే వాళ్ళు నిరాశ్రయులైతే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ జీవనాధారం ఏమో సముద్రమే. సముద్రపు తల్లి గంగమ్మ తల్లి ఒడిలోనే ఉంటారు వాళ్ళు. ఆ గంగమ్మ తల్లే తమ ఇంటిని మింగేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? సో ఇలాంటి ఒక దయనీయమైన పరిస్థితి ఉప్పాడ గ్రామాల్లో ఉంది, తీర ప్రాంత గ్రామాల్లో. అయితే ఈ అంశం దశాబ్దాలుగా నలుగుతున్న మహామహులు రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడాను కాకినాడకు సంబంధించిన ఎంపీలుగా పెద్దవాళ్ళు చేశారు. అలాగే ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మహోన్నతులు చేశారు. కానీ ఎవ్వరూ కూడా ఆ సమస్య మీద దృష్టి పెట్టలేదు. పెట్టినా కానీ పరిష్కరించలేకపోయారు. కానీ నేనంటాను, కేవలం ఒక సమస్యను పరిష్కరించాలనుకుంటే డబ్బో లేకపోతే యాక్షన్ ఉంటే సరిపోదు, హృదయం ఉండాలి. హృదయం ఉంటే దాని పట్ల గట్టిగా కృషి చేయగలుగుతాం. ఆ హృదయం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఏం చేశారు? మద్రాస్ ఐఐటి నిపుణులతోటి ఆయన మాట్లాడారు. అలాగే ఈ సముద్రపు తీర సమస్యలను, తీర ప్రాంతాల మీద అధ్యయనం చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాట్లాడారు. ఆ నిపుణులందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి మొత్తం అధ్యయనం చేయించారు. అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే ఒక పెద్ద శత్రు దుర్భేద్యంగా ఉండే ఒక పెద్ద గోడను నిర్మించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో సహజంగా అక్కడ గ్రామస్తులు కోరింది ఏంటంటే, మనం సహజంగా సినిమాల్లో చూస్తుంటే పెద్ద పెద్ద బండరాళ్ళు సముద్ర తీరంలో ఉంటాయి. అవి ఎందుకు వేస్తారంటే, అవి వేస్తే సముద్రపు ఆటుపోట్లప్పుడు సముద్ర వేగాన్ని ఆ రాళ్లు తగ్గిస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అలా తగ్గించేస్తాయి కాబట్టి సముద్రపు కోత ఎంతో కొంత తగ్గుతుంది. కానీ అది శాశ్వతమైన పరిష్కారం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ శాశ్వతమైన పరిష్కారం కావాలి తప్ప తాత్కాలికమైన పరిష్కారం కాదు దీనికి అని చెప్పి 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించారు.
చేయించి దీనికి నిపుణులు ఏదైతే మార్గాన్ని సూచించారో ఒక పెద్ద గోడను నిర్మించాలని ఆ అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. ఆయన సభల్లో కూడా చెప్పారు. మీరు ఒక్కసారి చూడండి, చిన్న క్లిప్ చూపిస్తాను. సరిగ్గా 18 నెలల లోపు తీరం కోతకు గురయ్యేది ఆపి ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. 18 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మరుసటి రోజు నుంచి ఇందులో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాట్లాడుతూ నేను ఇప్పుడు తిరగడం కంటే ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ తిరుగుతాను, నేను తిరిగినా తిరగకపోయినా ఇంకా నా బృందం నా మనుషులు తిరుగుతూనే ఉంటారు, ప్రతి వార్డులో సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. వాళ్ళకి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ. నేను మనుషులు పంపిస్తాను, నేను తిరుగుతాను. 54 గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను. సో ఆయన అన్నట్టుగానే ఇవాళ ఒక్క పిఠాపురంలోని 300 కోట్ల రూపాయల పనులు, ఆయన అభివృద్ధి పనులు కావచ్చు, సమస్యలు తీర్చడం కోసం కావచ్చు, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు తాజాగా 323 కోట్ల రూపాయలు ఈ సముద్రపు కోతకు సంబంధించి పరిష్కారం కోసం ఆయన శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎంతో మంది ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వచ్చి దాన్ని సుసాధ్యం చేయడానికి రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం, నరేంద్ర మోదీ గారి దగ్గర ఉన్న ఒక మంచి పేరు, ఆయనకున్న ఒక నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారిని ఒక నమ్మకమైన స్నేహితుడిగా నరేంద్ర మోదీ గారు చూడటం, అడగడమే తరువాయి వెంటనే నిధులు శాంక్షన్ చేశారు. సో అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శాశ్వతమైన పరిష్కారాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వంగా గీతనో లేకపోతే మరొకరినో ఒక వర్మ గారినో ఎవరినో గెలిపించుకుని ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేదా? ఒకసారి మీ అందరూ కూడా కామెంట్ చేయాలి. ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అన్నారు. ఏం ఉరుగుతుంది పిఠాపురంకి? ఉప ముఖ్యమంత్రి వంగా గీతకిస్తే ఏంటి ఒరిగేది? కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవటం వల్ల పిఠాపురానికి శాశ్వతమైన పరిష్కారం దొరికింది. ఆయన చెప్పినట్టుగా పిఠాపురం దేశంలో నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి, ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి అనేది నిరూపిస్తారన్నారు, చేసి చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ అన్ని నియోజకవర్గాల కంటే అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే పిఠాపురం వాసులని మనం చెప్పాలి.